కాంగ్రెస్ బాకీ కార్డు తెలంగాణలోని మహిళలకు ఎంత బాకీ ఉన్నది, రైతులకు ఎంత బాకీ ఉన్నది, యువతకు ఎంత బాకీ ఉన్నది, పెద్ద మనుషులకు ఎంత బాకీ ఉన్నది, అన్ని విషయాలు కూడా మరి వివరిస్తూ ఈ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం పార్టీ చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవ పెద్దలందరికీ నమస్కారం. 21 మాసంలో మరి 21 మాసం ముందు కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించడానికి అనేకమైనటువంటి అడ్డగోలు వాగ్దానాలు చేయడం, దీంట్లో ప్రధానంగా వారి యొక్క మేనిఫెస్టోలో కూడా ఏవైతే అలవిగాని హామీలన్నీ మరి ఇచ్చినటువంటిది మీరు అందరూ చూడటం జరిగింది. ఈరోజు వీడియో ప్రజెంటేషన్లో కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినరు, మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నదని, మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఆ గ్యారంటీ కార్డు కూడా ఇది గ్యారంటీ అని 3 నెలల్లో అధికారంలోకి రాగానే చేస్తామని రైతాంగాన్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, యువతని మోసం చేశారు, నిరుద్యోగులైనటువంటి యువకులను కూడా మోసం చేసి గతంలో కేసీఆర్ గారి భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచే విధంగా మరి కార్యక్రమాలు తీసుకోవడం, ఇరిగేషన్ కావచ్చు. మనందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతం అంతా నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణని ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉండి మరి సంపూర్ణంగా నీళ్లు కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి, దాంతోపాటు రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని దేశం కాదు ప్రపంచమే ఎవ్వరు కూడా మరి ఊహించని విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం, దాంతోపాటు పేదలకు పెన్షన్ మరి ఆ రోజు 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేయడం, ఇట్లా చాలా కార్యక్రమాలను తీసుకొని రెండో వైపున గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసుకొని ఒక సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశం ముఖ చిత్రంలో మరి అద్భుతంగా ఆవిష్కరించినటువంటిది కూడా మనం చూసినాం. మరి ఇటువంటి నాయకుడిని దించేయాలంటే మనం అడ్డగోలు హామీలు ఇవ్వాలని చెప్పి ఆలీబాబా 40 దొంగల్లాగా ప్లాన్ చేసుకొని మరి మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ అని ఆ రోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక బీసీ బిడ్డని తీసుకొచ్చి చెప్పినటువంటిది కూడా మనం చూసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తామని, లేకపోతే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 10th షెడ్యూల్లో పెడతామని ఏ రోజు కూడా చెప్పలే. మాకు బాగా అనుభవం ఉంది, ఇది ఎట్లా సాధ్యమవుతుందని అంటే కూడా సాధ్యమవుతుందని చెప్పి మరి ఈ మధ్యకాలంలో 6 నెలల నుంచి డ్రామాలు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, రైతాంగం నమ్మే పరిస్థితుల్లో లేదు. యూరియా కోసం నాకు తెలిసి ఈ దేశంలో మరి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు కూడా చూడలే. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కూడా వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే హైడ్రా అనే భూతాన్ని పేద ప్రజల మీద పంపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఈరోజు మరి రాష్ట్రం యొక్క ఖజానా కూడా చిన్నాభిన్నం చేసినటువంటి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డుని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రజలు, రైతాంగం, యువకులు, మహిళలు, మరి యంగ్స్టర్స్ కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించాలి. మళ్ళా లోకల్ బాడీలో ఎలక్షన్ ఇస్తే ఎలక్షన్కి ఇట్లా లోకల్ బాడీలో సపోర్ట్ చేసి కాంగ్రెస్కి ఇట్లా చేస్తే ఉన్నాయి కూడా అన్ని పోతాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇప్పుడు పెద్దలు మహమూద్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. मीडिया भाइयों को सलाम और नमस्कार। कांग्रेस हुकूमत बनाने से पहले बहुत से झूठे वायदे किए। खुद यहाँ पर आकर हमारी स्टेट के अंदर राहुल गांधी साहब और प्रियंका गांधी मैडम साहबा
और हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब पावर में आने के लिए पूरे के पूरे जितने वायदे किए हैं 6 गारंटी दिए हैं और राहुल हमारे चीफ मिनिस्टर ने कहा कि हम और एक गारंटी बढ़ाना चाहते हैं, 7 गारंटी दिए गए और 420 से ज़्यादा प्रॉमिस किए, तकरीबन 100% पूरे झूठे वायदे किए गए। आज आवाम को 1 पैसा नहीं दिया गया। खासतौर से चीफ मिनिस्टर साहब ने हमेशा ऐलान किया था कि हम जो वायदा कर रहे हैं गारंटी दी थी कि उसे पूरा किया जाएगा, मगर ये झूठे वायदे देकर पावर में आए। आज तेलंगाना की आवाम हर तरीके से बेजार है, तो इसलिए इनके अंदर खास तौर से कि जो स्कीम्स लाए गए हैं खवातीन के लिए 2500 रुपये पेंशन का वायदा किया गया, 1 पैसा भी नहीं दिया गया। अगर आज का हिसाब देखा जाए तो हर बहन को हमारी 55,000 से ज्यादा एक कांग्रेस हुकूमत बाकी है। उसी तरह हमारे बुजुर्गों को पेंशन देने की बात की थी, 4,000 रुपये पेंशन देने की बात की। अगर आज तक हिसाब देखा जाए तो 44,000 हमारे बुजुर्गों को पेंशन बाकी है। उसी तरह माजूर अफराद को उनके साथ भी धोखा किया गया। लोग माजूर लोगों के लिए हमेशा बहुत बड़ा दिल रखते हैं, उन्हें मदद करते हैं, उनसे भी वायदा किया गया कि उन्हें 6,000 रुपये पेंशन दिया जाएगा। अगर देखा जाए तो एक माजूर आदमी को 44,000 रुपये ये कांग्रेस हुकूमत ने बाकी है। उसी तरह शादी कल्याणी लक्ष्मी, इसमें पूरे का पूरा झूठा वादा किया गया, 1 तोला सोना देने का वादा किया गया। ये किसी को भी वक्त पर पैसे नहीं दिए जा रहे, सोना तो बहुत दूर की बात है। उसी तरह किसान भरोसा, किसानों को जो 4 एकड़ जमीन, केसीआर साहब ऐसे थे कितनी भी एकड़ जमीन हो, किसी के पास 50 एकड़ भी है तो उसे किसानों को तो भरोसा दिया गया, उसके लिए 4 एकड़ जमीन के लिए 76,000 हर किसान को बाकी है। उसी तरह बेरोजगार नौजवानों को पूरा धोखा दिया गया, 2 लाख लोगों को मुलाजिमत देने का वायदा किया, उसमें से किसी को भी मुलाजिमत नहीं दी गई। अगर ऐसा देखा जाए तो जितने नौजवान तालीम हासिल किए वो सारे के सारे बेरोजगार बैठे हैं। स्कूटी देने का वादा किया, राहुल के सोनिया प्रियंका मैडम ने कहा कि जो हमारे लड़कियां हैं स्कूल जाते हैं, कॉलेज जाते हैं, उन्हें हम एक स्कूटी दी जाएगी। किसी को भी एक भी स्कूटी नहीं दी जाएगी। इसी हर तरीके से विद्या भरोसा कार्ड, तालीमी इमदाद के लिए तुलबा के लिए 5 लाख रुपए देने का वादा किया गया। और खासतौर से माइनॉरिटी से भी वादा किया, जो बच्चे आला तालीम हासिल कर रहे हैं उन्हें हम 5 लाख रुपए देंगे। स्टेप बाय स्टेप वादा किया गया, किसी को 1 पैसा नहीं देगा। इसलिए ये जो हुकूमत है किसानों के साथ, आवाम के साथ धोखा देने वाली कांग्रेस हुकूमत है। आज तक जितने भी हुकूमतें अपना मैनिफेस्टो जारी करते हैं उस पर अमलावरी करते हैं। और अभी आप लोगों ने खुद देखा, राहुल गांधी ने कहा पहली कैबिनेट के अंदर जो हम वायदे कर रहे हैं उसे हम इमीडिएट कैबिनेट में डिसीजन लिया जाएगा, पास किया जाएगा। जो वायदे कर रहे हैं हमेशा पूरा किया जाएगा। लोग समझे कि जिस तरह कांग्रेस हुकूमत बनेगी, बनते ही पहली कैबिनेट के अंदर ये वायदे जो किए जा रहे हैं वो दिया जाएगा, पर एक भी उस पर अमलवारी नहीं की। हर तरीके से आवाम से धोखे से वोट लिया गया और हुकूमत कायम किए। ऐसी हुकूमत चलने वाली नहीं है। लोगों में बड़ी बेचैनी पाई जाती है कि जो हमें वायदे किए गए, हमारे साथ धोखा किया गया, उसका हम बदला लेने के लिए लोग इंतजार में है। और जो वायदे किए, हमारा बीआरएस पार्टी का यही डिमांड है, इमीडिएट उसे पूरा किया जाए। थैंक यू। శుక్రియా మహమూద్ అలీ సాబ్. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరులకి, పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు. ఈరోజు 22 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని మరొకసారి ప్రజల ముందు ఉంచడానికి, నిరంతరం వాళ్ళు చేస్తున్న మోసాన్ని ఎత్తి చూపుతూ కూడా మరొకసారి ప్రజల ముందు ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న గౌరవ పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగానే 22 నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు ఏ విధంగా హామీ ఇచ్చిందనేది అందరము విన్నాము, ప్రజలు కూడా విన్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తూ ఉంటే 22 నెలల్లో ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం చేయొచ్చు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది. కళ్ళ కట్టినట్టు ఈరోజు ప్రజలకు అర్థమవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా మా మహిళా సోదరిమణులకైతే ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. రకరకాల హామీలు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని, ఈరోజు ఓట్లు వేయించుకొని 22 నెలల తర్వాత మహిళల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రతి మహిళను తట్టితే
చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 2500 ఎన్నికలప్పుడైతే ప్రతి మీటింగ్లో కూడా అత్తకు కోడలికి ఇద్దరికి కూడా అత్తకేమో పెన్షన్ ఇస్తాము, వచ్చిన 2000 కేసీఆర్ గారు 2000 ఇస్తున్నారు, మేమైతే 4000 ఇస్తామని చెప్పినారు. అట్లే కోడలికైతే 2500 ఖచ్చితంగా ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇంటింటికి వెళ్ళి గ్యారెంటీ కార్డు ఇచ్చి మరీ వాళ్ళని కార్డు భద్రంగా లాకర్లో దాచుకోమని చెప్పి మరి ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ప్రతి ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూడా 18 సంవత్సరాలు నిండా ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామని చెప్పి రకరకాల హామీలతో గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది అడుగడుగున మోసం కళ్ళగట్టినట్టు కనిపిస్తున్న సందర్భంలో ప్రజలు ఇప్పటికైనా రేపు వస్తున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట అవుతుందని మా మహిళా సోదరులకు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాను. పండగ వచ్చిందంటే దసరా పండుగ వచ్చిందంటే ఆడబిడ్డల పండుగని సంతోషపడుతూ ఉంటారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే బతుకమ్మ ఆడుతున్న సందర్భంలో తల్లిగారింటి నుండి అన్నదమ్ముల నుండో ఖచ్చితంగా ఒక చీర వస్తుంది నాకని ఎదురు చూస్తున్న సందర్భం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే ఆనవాయితీని కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా ఆడబిడ్డలకి ఒక చీర పంపించేవాడు. కానీ ఈరోజు 2 సంవత్సరాల నుండి ఇక వస్తుంది ఇక ఇస్తామని ఊరిస్తూ కేసీఆర్ గారు ఇచ్చిన చీరలు బాగలేవని ఒకసారి చెప్పుకుంటూ ఈరోజు ఇప్పటి వరకు కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డల చీరలకు కూడా ఎగనామం పెట్టిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చెప్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం, మాటకు ముందు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ఉంటారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు దేవుడరుగా కానీ 1,00,00,000 మంది మహిళలను గేట్లు దుంగేటట్టు చేసే సందర్భం అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఒక యూరియా బస్తా ఇవ్వలేక ఆడబిడ్డలు కూడా ఈరోజు గేట్లు దుంకిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే గౌరవం ఉండదు, బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆలోచనతో కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం చేస్తే ఈరోజు ఒక యూరియా బస్తా కోసం రోడ్లెంబడి ఆడబిడ్డలను పరిగెత్తిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు 2500 చొప్పున లెక్కేస్తే 44,000 రావాలి. ఈరోజు ఓటు అడగడానికి మీ దగ్గరకు వస్తున్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిని, ఎందుకంటే ముఖ్యమంత్రిని నిలది పట్టుకోలేరు కాబట్టి నాయకుడిని 44,000 మీరు ఇచ్చిన తర్వాతనే మా ఇంటికి గడప దొక్కండి అని నిలదీసేటట్టు ప్రతి ఆడబిడ్డ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఆ విధంగా మోసం చేస్తున్నారు. అదే కాకుండా పెన్షన్కి వచ్చిన అవ్వ ఎక్కడ పోయినా కూడా ఏ అవ్వైనా అడుగుతూ ఉంది, అమ్మ 4,000 ఇస్తానని కేసీఆర్ ఉంటే ఇస్తుండే, వీళ్ళు వచ్చి మాట ఇచ్చి మోసం చేసిందని. కాబట్టి ఈరోజు 4,000 ఇస్తాన్న పెన్షన్ కూడా ఖచ్చితంగా నిలదీసి 44,000 నాకు రావాలి బిడ్డ, 44,000 నాకు ఇచ్చినాకనే నీవు ఓటు అడుగని చెప్పి ముఖం మీద చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా పెద్దమ్మల మీద ఉందని కూడా మనవి చేసుకుంటూ, ఇందులో ఇంకొకటి కూడా చూస్తున్నాం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా బాకీ. ఇది ఎన్నో మాటలు చెప్పి ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు అవన్నీ ఇవ్వనట్టు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అంటే దాట వేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు చరిత్రలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది. ఎప్పటికీ అసలు పొద్దున్న లేచినప్పుడు నేను అనుకుంటున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, డీజీపీ గారు ఎట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను. సో నిజంగా అంటే అట్లా ఇచ్చి అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన, మోసం, దగ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అక్క. డీజీపీ గారు కూడా నియామక పత్రం ఇచ్చి 2 లక్షల ఉద్యోగాల భర్తీలో ఆయన పేరు కూడా చేర్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు పెద్దలు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఎంత బాకీ పడ్డదో, ఆయా వర్గాలకు ఒక్కొక్క వర్గానికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ బాకీ కార్డును విడుదల చేసుకోవడం జరిగింది. నాడు ఇది అభయహస్తమని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖం చాటేసింది. రాష్ట్ర ప్రజలకు ఇది అభయహస్తం కాదు, అచేతన హస్తం అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇది అభయహస్తం కాదు, ఇది అచేతన హస్తం అనే విషయం ప్రజలకు అర్థమైంది. ఆ రోజేమో పోటీలు పడి గాంధీల మాట ఇదని గాంధీ టోపీలు పెట్టి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఈ గ్యారంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది. అంతా మోసం,
అంతా దగాకాటుగా తెలిపోయింది. ఆ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లోనే మేము తీర్మానం చేస్తాము, మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తాము, 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు, నమ్మబలికారు. ఇది సోనియా గాంధీ మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో నమ్మరో అని గాంధీల మాటగా ప్రచారం చేశారు. 100 రోజులు కాదు, ఇలా 700 రోజులైనా కూడా అమలుకు నోచుకోలేదు. ఆ గాంధీలేమో ఇలా హైదరాబాద్కు రావకుండా ముఖం చాటేసింది. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ప్రశ్నిస్తారని ఆ గాంధీలు ఇలా హైదరాబాద్కి వస్తలేరు, ముఖం చాటేసినటువంటి పరిస్థితి. ఇలా రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా? మరి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాం, చట్టబద్ధత తెస్తామని చెప్పాం, ఇంకా ఎందుకు అమలు కాలేదని మరి ఆ రాహుల్ గాంధో ప్రియాంక గాంధో రేవంత్ రెడ్డిని అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఆ రోజు ఎన్నికల ముందు గల్లీ గల్లీ తిరిగిన గాంధీలు ఇవాళ ఎందుకు ముఖం చాటేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు, అవ్వకిస్తాం కోడలికి ఇస్తామన్నాడు, ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు, రైతుకి ఇస్తాం కౌలు రైతుకు ఇస్తాం, ఇద్దరికీ ఇస్తామన్నాడు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు, ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే, ఏది చూసినా కటింగ్లే పెడుతుండు. ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదినా, కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. 2 రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది మంచి కార్యక్రమం? ఇవాళ ఎందుకు 6 గ్యారంటీల మీద అసెంబ్లీలో మాట్లాడతామంటే శాసనసభ పెట్టకుండా పారిపోతాడు? మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు మేము అడిగినాం, 10 రోజులు అసెంబ్లీ పెట్టండి అంటే ఒక్కటే రోజు కాళేశ్వరం మీద పెట్టి బుర్ర జల్లి నెగటివ్గా మమ్మల్ని మాట్లాడనీయకుండా, మాకు మైక్ ఇవ్వకుండా బుర్ర జల్లి పారిపోయింది. నిజంగా నువ్వు అంత మంచిగా చేసేది ఉంటే శాసనసభ పెట్టకుండా ఎందుకు పారిపోతా ఉన్నావు? మార్పు మార్పు అన్నారు, మీరు తెచ్చింది ఏముంది? ఏ మార్పు తప్ప మార్పు లేనే లేదు. ప్రజలను ఏమార్చడం తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పే లేదు ఈ రాష్ట్రంలో. అంతా మోసం అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. అందుకే మేము ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం, ఈ గ్యారంటీ కార్డులు తెలంగాణలోని ప్రతి ఇంటింటికి ఈ ప్రభుత్వం ఆ రోజు గ్యారంటీ కార్డులు ప్రభుత్వం పంపింది. ఈరోజు ఈ బాకీ కార్డులను ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ పంపిస్తూ ఉంది. రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓటు వస్తే, ఈ ఓటు కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపండి, గల్లా బట్టి నిలదీయండి అని చెప్పి నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు 3 నెలలు భద్రంగా పెట్టుకోండి, ఈ కార్డు మీకు చట్టబద్ధత తెస్తాం, 100కి 100% అమలు చేస్తామన్నారు. ఆ రోజు సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు, సోనియా గాంధీగా నేను మాట ఇస్తున్నాను, ఇవన్నీ అమలు చేయించే బాధ్యత నాది అన్నారు. ఏమైంది? ఎక్కడ పోయింది ఆ బాధ్యత? ఇవాళ ఎవరెవరికి ఎంత బాకీ పడ్డారు? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మోసం చేశారు, 5 డిఏలు పెండింగు, పీఆర్సీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు, పొట్టగొట్టారు, వాళ్ళను రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ పేరు పెట్టిన ఆత్మీయ భరోసాకు కూడా ఇవాళ కటింగే పెట్టిండ్రు. మండలానికి ఒక ఊరికి ఇచ్చిండ్రు, మళ్ళీ అది కూడా బంద్ చేసిండ్రు. ఆ ఒక్క ఊరు కూడా 2వ కిస్తీ ఇవ్వలేదు. మిగతా గ్రామాలకు, మిగతా కూలీలకు ₹1 ఇవ్వలే. ఇందిరమ్మ ఆత్మకు శోభిస్తుంది. ఇందిరమ్మ పేరు పెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కూడా కటింగ్ పెట్టిండ్రు. వ్యవసాయ కూలీలను కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి. మీరు మోసం చేయండి ఎవరిని? రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఆటో కార్మికులకు మోసం, ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ కాంగ్రెస్ మోసాల మీద, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి రైతులకు, రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి బాకీని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజలకు అందే విధంగా చూడడమే
ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. రైతులకు రావాల్సిన డబ్బు, నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు, మహిళలకు రావాల్సిన తులం బంగారం, మహాలక్ష్మి 2500 ఇవన్నీ ఆయా వర్గాలకు అందే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇవాళ ఈ బాకీ కార్డు విడుదల ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగాలని, కాంగ్రెస్ మెడలు వంచి ఆయా వర్గాలకు రావాల్సిన డబ్బులు ఇప్పియడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్డు ప్రతి ఇంటికి పంపుతాం. ప్రతి ఇంట్లో కూడా వారికి అర్థమయ్యేటట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు వివరిస్తారు. దీంతో రేపు కాంగ్రెస్ నాయకుడు పంచాయతీ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వస్తే ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు. గల్లాబట్టి కాంగ్రెస్ నాయకులను అడగాలని, ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గల్లీలోకి రావాలని చెప్పి ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎంతకాలం పోలీసులను పెట్టుకొని చేయలేవు, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రభుత్వాన్ని నడపలేవు. ఇవాళ ప్రజలు ఏ రకంగా తిరగబడుతున్నారో మనం మొన్న బంగ్లాదేశ్లో చూసినాం, నేపాల్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది. ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత. మేమేం గొంతమ్మ కోరికలో కొత్త కోరికలు అడుగుతలేం. ఆనాడు బాండ్ పేపర్ మీద ఒకవైపు బట్టి విక్రమార్క, ఒకవైపు రేవంత్ రెడ్డి, మీరిద్దరే సంతకాలు పెట్టి ఇది మా గ్యారంటీ అని కార్డులు పంచారు. గాంధీలు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు. మీరు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ మీద చేసిన దాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్న దాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు ఆ రోజేమో మాకు చాలా అనుభవం ఉంది, డబ్బులు సమీకరిస్తాం, ఎలా సంపాదించాలో, ఎలా ప్రజలకు ఇవ్వాలో మాకు తెలుసని నమ్మబలికారు. ఇవాళ ప్రతిపక్షం మీద బురద జల్లుతూ తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. తప్పించుకోలేరు మీరు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. బాకీలతో సహా చెల్లించాలి. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇవాళ 700 రోజులైంది. మీరు మొత్తం బకాయితో సహా ఇలా బాకీలు చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని వివరిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ బాకీ కార్డును విడుదల చేస్తూ తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసే ఇంత మంచి కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు వారిని అభినందిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ మోసమే ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక పాశుపతాస్త్రం. కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, అట్లాగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకు బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది. అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు, ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలదీసి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దు నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి 100 రోజులు కాదు, 700 రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా అందరినీ, అన్ని వర్గాల ప్రజల్ని కూడా జాగృతం చేయాలి, అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే నయవంచనకు పాల్పడుతున్నదో, రకరకాల మళ్ళీ హామీల పేరుతో దాన్ని తిప్పికొట్టడానికి సరైన అవకాశం, సరైన సందర్భం ఈ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక సరైన అదనుగా భావించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో ముఖ్యంగా రైతులను ఏ రకంగా వంచింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది, ఏ రైతు 2 సార్లు ఎగ్గొట్టిన రైతు బందే కాదు, మళ్ళీ తర్వాత 15,000 ఇస్తామని చెప్పి మొన్న ఒక్కసారి మాత్రం 12,000 ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం. అట్లాగే మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇవాళ ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వాళ్ళు బాకీ ఉన్నారో చెప్పే ప్రయత్నం చేసినాం. నెలకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి 22 నెలలైనా కూడా 700 రోజులైనా
ఎంత బాకీ ఉన్నారు ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం. ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి 22 నెలలుగా ఇయ్యలేదు కాబట్టి దాదాపు 57,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం. పెద్ద మనుషులైన వృద్ధులకి వితంతువులకి నెలకు 4,000 రూపాయలు ఇస్తామనేది అయితే హామీ ఇచ్చారో చేయూత పథకం కింద ఇప్పటి వరకు 22 నెలలకు గాను 44,000 రూపాయలు బాకీ ఉన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం. వికలాంగులు దివ్యాంగులైన సోదరులకి నెలకి 6,000 అన్నారు. ఈ 22 నెలలకు గాను ఒక్కొక్కరికి 4,000 రూపాయలు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ వస్తున్నది తప్ప వీళ్ళు చెప్పిన 6,000 పెన్షన్ పత్తా లేదు. అందుకే నెలకు 2,000 చొప్పున 22 నెలల్లో 44,000 బాకీ ఉన్న విషయాన్ని ఈ బాకీ కార్డు ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. దాదాపు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి మరి ఆ 8 లక్షల కుటుంబాలకు ఈ బాకీ కార్డుని ఇస్తూ ఉన్నాం. అట్లాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీ బాకీ ఉన్న విషయాన్ని కూడా మరి ప్రజలకి ముఖ్యంగా ప్రతి వర్గానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మేము గుర్తు చేసేది ఒకటే, కేసీఆర్ గారు ముందే చెప్పారు, మోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే 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 చెప్పినారు. ఆనాడు ఎన్నికలకు ముందేమో మరి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, మేము ఇది మా గ్యారంటీ, గాంధీల గ్యారంటీ, ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తాం, అంటే చట్టమే చేస్తామన్నాడు. చట్టం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, కాబట్టి చట్టం కూడా చేస్తాము మొదటి కేబినెట్ అన్నారు. మరి ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఒక 30 కేబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి. ఇంతవరకు అతి లేదు గతి లేదు, చట్టబద్ధత విషయంలో మాట లేదు. గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినారు, ప్రామిసరీ నోట్ల మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడరు రాహుల్ గాంధీ గారు అందరూ సంతకాలు పెట్టి మరీ పంచినారు. ఇవాళ మరి మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయినట్టు అయింది వాళ్ళ తెలంగాణలోని రైతులు, నిరుద్యోగులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు ఇచ్చిన ఈ హామీలు కూడా మర్చిపోతారు, ఉన్న రైతు బంధు కూడా మాయమవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా సోదరులందరినీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు విరుగుడు ఈ బాకీ కార్డు. అందుకే ఈ కార్డును ఇంటింటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ, 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి ఈ బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ మొత్తం పార్టీకి సంబంధించిన మొత్తం అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులందరితో సహా పాల్గొన్నది. మరి చివరిగా 2 లఫ్జ్
हिंदी और इंग्लिश में मैं कहना चाहता हूं, हमारे आज तेलंगाना में हमारे 4 करोड़ जो भाई और बहन हैं, उनके साथ कांग्रेस ने जो धोखा किया, उनके साथ जो गद्दारी कांग्रेस ने की, 420 वादे करके, गारंटी कार्ड के नाम पे, 6 गारंटी के नाम पे, 100 दिन में अमलावरी के नाम पे, वैसे ही 420 जो वादे उन्होंने किए, झूठे वादे, इन सबके मद्देनजर आज हमने ये तय किया कि कांग्रेस की जो ड्यूज जो पे करना है कांग्रेस को, ड्यू या कांग्रेस के जो अरियर्स हैं पूरे तेलंगाना के और पूरे हमारे जितने भाई है हिंदुस्तान में, उन सबको समझाने के लिए हमने आज ये प्रोग्राम शुरू किया। गारंटी कार्ड जो कांग्रेस ने दिया, 100 दिन में जो कानून लागू करने की जो बात कांग्रेस ने की 6 गारंटी के लिए, उन सबके बारे में कांग्रेस ने जो धोखा दिया तेलंगाना जनता को, उसको याद करते हुए आज हम ये ड्यूज कार्ड, कांग्रेस के जो ड्यूज कार्ड है, बाकी कार्ड, ये आज हम आपके पास ला रहे हैं। हमारे जितने भाई है बहन है, उन सबको हम याद दिलाना चाहते हैं, हर चीज में कांग्रेस ने आपके साथ धोखा किया, गद्दारी किया। माइनॉरिटी भाइयों को कहा गया था, मुस्लिम माइनॉरिटीज को, कि सब प्लान लाया जाएगा, आपके लिए 4000 करोड़ का बजट दिया जाएगा, और काफी सारे और वादे भी आपके साथ की। हर चीज में बाकी है कांग्रेस, एक वजीर बाकी, एक एमएलए पोस्ट बाकी, एक एमएलसी पोस्ट बाकी, हर चीज में 4000 करोड़ का बजट बाकी। माइनॉरिटी भाइयों के लिए वैसे ही सब प्लान भी बाकी है कांग्रेस की तरफ से। अगर आप किसान भाई का बात करें आप, तो कांग्रेस ने वादा किया था 10,000 रैतु बंधु अगर केसीआर दे रहे हैं तो हम लोग 15,000 देंगे। केसीआर 2 फसल के लिए अगर रैतु बंधु दे रहे हैं तो हम 3 फसल के लिए देंगे। तो इसीलिए हम याद दिलाना चाहते हैं किसान भाइयों को कि कितना गद्दारी और कितना धोखा कांग्रेस ने आपके साथ किया। हमारे बहनों के साथ कहा गया था, हर बहन को तेलंगाना में 2,500 रुपया दिया जाएगा हर महीना, और 22 महीने होने को आ गया, 55,000 एक हमारे बहन के लिए कांग्रेस आज बाकी पड़ा। तो इसलिए 1 तोला सोना की भी बात की थी कांग्रेस ने, 8 लाख से ज्यादा शादी हो गया कांग्रेस आने के बाद, 8 लाख तोला सोना आज कांग्रेस बाकी है हमारे बहनों को। ये सब चीज हम याद करते हुए कल से हर घर पहुंचेंगे, हर घर में आपको एक कार्ड देंगे। जो कांग्रेस वाला आपके पास आएगा वोट मांगने, वोट पूछने, पंचायत इलेक्शन में, जुबली हिल्स इलेक्शन में, म्युनिसिपल इलेक्शन में, पूछिएगा जरूर आप उनसे, सवाल करिए आप उनसे कि भाई ठीक है अभी तो आ रहे हो, पर इसका क्या, गारंटी कार्ड का क्या, अभी तो आप मेरे को बाकी हो, वो पैसे देके बात करो। तो इसलिए हम आज आप सभी से, हमारे प्रेस वाले भाई और बहन से भी कहना चाहते हैं कि जरूर जो धोखा यहाँ पे कांग्रेस की आवाम के साथ, कांग्रेस की जनता के साथ, तेलंगाना की जनता के साथ कांग्रेस पार्टी ने की, इसको एक्सपोज करने के लिए हम जो प्रोग्राम शुरू कर रहे हैं, इसमें आप सबकी सपोर्ट चाहिए, इसमें आप सबकी भी सहमति भी चाहिए। आखिरी में मैं अंग्रेजी में 2 लफ्ज बोलना चाहता हूं। द कांग्रेस पार्टी विच has cheated every section of the society in Telangana today owes big money to every single person in Telangana. If you look at the farmers, they had promised that guarantee cards would be given. They had promised on bond paper that 6 guarantees would be made a legislation. In the very first cabinet meeting, no less a person than Mr. Rahul Gandhi himself had made this promise. But abhi tak, after 22 months, not a single promise has been delivered by the Congress government. Today, we are releasing a Congress dues card. किस सेक्शन को कांग्रेस कितना आज बाकी है? What does Congress owe each section of the society? We are trying to expose this and take this card to every doorstep in Telangana. Today, the farmers need to get 2 lakh loan waiver. They also need to get nearly per acre. They need to get about 46,000 rupees each farmer per acre. वैसे ही every single woman above the age of 18 was promised rupees 2,500 per month. Now every single woman in Telangana, which almost goes to the number 1 crore 67 lakhs women who are above the age of 18, Congress owes each and every one of them 55,000 rupees. So all these things will be exposed through the Congress dues card, and we hope and pray. वैसे ही अगर आप देखेंगे फार्म लेबर को भी इन्होंने वादा किया था इंदिरम्मा जी का नाम लगा के कि उनको भी 12,000 रुपये देंगे। हमारे ऑटो चलाने वाले भाई हैं, उनके साथ भी कांग्रेस ने वादा किया था कि आपको 12,000 रुपया देंगे, और जो मजदूरी करते हैं हमारे खेतों में, उनके साथ भी कांग्रेस ने धोखा किया, उनको भी वादा किया कि 12,000 रुपया देंगे। तो इसलिए आज सबको होशियार करने के लिए, to alert everybody, to ensure that everybody is going to ask answers from Congress party and Congress government, we have brought this card, and we hope and pray that this card will be used by our citizens to question the Congress leaders who are once again seeking votes in the upcoming municipal elections, Panchayati Raj elections, and also
जुबली हिल्स इलेक्शन। पूछिए जरूर, गला पकड़ के पूछिए आप कि क्यों आपने चीटिंग किया, क्यों आपने कहा अगर नहीं पॉसिबल था 100 दिन में करेंगे। गारंटी का नाम क्यों लिया आपने, गांधी का नाम क्यों लिया आपने, कानून बनाने वाले थे कहां गया, ये सारे सवाल करने के लिए हमने आज ये प्रोग्राम शुरू किया। आप सबके सहमति से, आप सबके सपोर्ट से इसको हम कामयाब बनाएंगे और जब तक इंसाफ नहीं होगा तेलंगाना अवाम के साथ ये प्रोग्राम हम चलाएंगे। आप सबका शुक्रिया, मी अंदर थैंक यू वन एंड ऑल, थैंक यू वेरी मच। I think we'll stop here. కాదు ఇప్పటికే గంట అయింది బ్రదర్, ఈరోజు చాలు, ఇంకా మిగతా విషయాలు ఉన్నట్టు వేరే వాటిలో మాట్లాడతాం. థ్యాంక్ యూ.